నమస్కారం, వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న ఒక కేక్, గ్లాస్ కేక్ అంటున్నారు కదా, ఆ కేక్ మనం కూడా ట్రై చేయబోతున్నాము. యాక్చువల్లీ దాన్ని కేక్ అనకూడదు కదా, ఎందుకంటే అది బేక్ చేయట్లేదు, కంప్లీట్గా ఫ్రూట్స్ యూస్ చేసుకొని దాన్ని పుడ్డింగ్ లాగా చేస్తున్నాము. అది ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాము. అది రిజల్ట్ ఎలా వచ్చిందో మీరే చూడండి. ఫ్రూట్ పుడ్డింగ్ చేయడానికి ఉంటే ఫ్రూట్స్ ఇవి కాకుండా వెజిటబుల్స్ కానీ అంటే క్యారెట్, కుకుంబర్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక వాటర్ మెలను ఇది మొత్తం ఏం తీసుకోవట్లేదు, కొంచెం కొన్ని ముక్కలు, బెనానా, మామిడి పండు, యాపిల్, ఒక కివి, కొన్ని రెండు కలర్లు ద్రాక్షలు, ఇంకా మనకి పప్పాయ ముక్కలు ఏదైనా వేసుకోవచ్చు. నేను కొంచెం పప్పాయ కూడా వేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక 3/4 లీటర్ వాటర్ పెట్టేసి దాంట్లో ఒక 150 గ్రామ్ షుగర్ వేస్తున్నాను. అది కొంచెం కాగాలి, అలాగే షుగర్ అంతా కరిగిపోవాలి. కరిగిపోయాక మనం జెలాటిన్ కలపాలి, దాంట్లో కలిపి బాగా అదంతా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం ఆ లోపల మన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెడతాము. ఈ ఆపిల్ దాన్ని తొక్కు తీయట్లేదండి, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉండాలి కదా, అందుకని మనం కట్ చేసేసి దాన్ని విత్తనాలన్నీ తీసేసి ముక్కలు చేసి పక్కన పెడతాం. ఇదండి మనం వాడపోయే జెలాటిన్. ఈ జెలాటిన్ బదులు మనం చైనా గ్రాస్ అయినా వాడుకోవచ్చు. ఇది డిఫరెన్స్ ఏంటంటే జెలాటిన్ కంప్లీట్గా నాన్ వెజ్లో నుంచి తయారు చేస్తారు, చైనా గ్రాస్ అయితే వెజ్లో నుంచి తయారు చేస్తారు. అది ఏంటంటే సీ ఆల్గాలో నుంచి చేస్తారు. జెలాటిన్ అది సింబల్ చూసారండి, రెడ్ కలర్లో ఉండేది, అంటే నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ రెడ్ కలర్లో ఉండేది నాన్ వెజ్లో నుంచి, అంటే కంప్లీట్గా నాన్ వెజ్గా ఉండే దానికి అలా రెడ్ సింబల్ ఇస్తారు. ఇది కంప్లీట్గా యానిమల్ ఫ్యాట్లో నుంచి తయారు చేస్తారంట. ఇప్పుడు మనం ఇది వాడి చూడాలి ఎలా ఉంటుందో, దాని స్మెల్, టేస్ట్ మనకి నాకైతే ఐడియా లేదు, నేను ఎప్పుడు చైనా గ్రాసే వాడేదాన్ని, ఇప్పుడు జెలాటిన్ వాడబోతున్నా ఫస్ట్ టైం. ఇప్పుడు మనం గ్లాసులో కొంచెం వాటర్ తీసుకొని ఈ 50 గ్రామ్ జెలాటిన్ పౌడర్ని దాంట్లో వేసి మిక్స్ చేయబోతున్నాము. మిక్స్ చేశాక మనం కాగబెట్టిన వాటర్లోకి దాన్ని వేసి బాగా కలుపుకోవాలి. జెలాటిన్ హాట్ వాటర్లో తొందరగా డిసాల్వ్ అవుతుంది. చూడండి, లెంప్స్ లేకుండా మిక్స్ చేసేసాను. ఇది కొంచెం హాట్ వాటర్లో వేయగానే అదిగో మన వాటర్ వేడెక్కిపోయింది, దాంట్లో వేయగానే డిసాల్వ్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మనం పెట్టేసుకుంటే ఇదంతా బాగా డిసాల్వ్ అయిపోయింది. అప్పుడు మనం స్టవ్ ఆపేయచ్చు. ఇప్పుడు చూడండి మొత్తం డిసాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం కేక్ సెట్ చేయడానికి సరిపోయేటట్టు వెసల్ ఏదైనా తీసుకోవాలి, స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ, అది మన ఇష్టం. నేనైతే ఒక స్టీల్ వెసల్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కొంచెం జెలాటిన్ సిరప్ పోసుకోవాలి. అది కింద అడుగున ఒక 1/2 ఇంచ్ దాకా ఫిల్ ఆగాలి, అప్పుడు కదా మన కేక్కి బాగా గ్లో వచ్చేది. ఇప్పుడు మనం దాన్ని ఒక 5 మినిట్స్ చల్లారించాలి. నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి దానికి లోపల పెట్టబోతున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇది కూల్ అయిపోయింది, కొంచెం అంటే సెట్ అవ్వలేదు, జస్ట్ కూల్ అయింది. ఇప్పుడు మనం దానిలో ఫ్రూట్స్ని అరేంజ్ చేస్తాము. ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలో ఒక వెరైటీగా అరేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బయట నుంచి చూసేటప్పుడు బాగా అందంగా ఉండాలి కదా, అందుకని డ్రై ఫ్రూట్స్ అరేంజ్ చేశాక మనం ఫ్రూట్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంటే ఒక్కొక్క కలరు కొంచెం దూరంగా పెట్టుకుంటే అన్ని కలర్స్ బయట కనిపిస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ కివి పెట్టాక వాటర్ మెలను అలా కలర్ఫుల్గా ఉండేవి అరేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 1/3 పార్ట్ మొత్తం పెట్టేశాను.
మిగిలేది మొత్తం అంటే మధ్యలో అంతా జెలాటిన్తో ఫిల్ చేయాలి కదా. ఇప్పుడు జెలాటిన్ నిండుగా పోసేసి ఒక లెవెల్ ఫిల్ అయిన తర్వాత మిగిలే ఫ్రూట్స్ కూడా దాని మీద అరేంజ్ చేస్తాము. ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం మనం. దాన్ని కొంచెం లెవెల్ చేసేసుకోవాలి. బాలడ్స్ ఉండే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మొత్తం అరేంజ్ చేసేసాము. ఇంకా దీన్ని ఒక 10 minutes రెస్ట్ చేయాలి. ఎందుకంటే కొంచెం సెట్ అయిన తర్వాత మన దాంట్లో పైన ఒక లేయర్ కూడా ఫిల్ చేయబోతున్నాము. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత కొంచెం సెట్ అయింది కదా. ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ ఏదైనా మన దగ్గర ఏమిటి ఉందో అది తీసుకొని మిగిలిన జెలాటిన్లో మిక్స్ చేసేసుకొని మనం దాని మీద ఒక లేయర్ ఫిల్ చేయబోతున్నాము. ఇప్పుడు నేను నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఉంది కాబట్టి అది కొంచెం ఒక 1/2 స్పూన్ తీసుకొని గ్లాసులో వేసి మిగిలిన జెలాటిన్ సిరప్ పోసుకొని బాగా కలిపి దాంట్లో పోస్తున్నాను. మనకి కొంచెం బాగా అందంగా కనిపిస్తుంది. అంటే బేస్ ఒక లేయర్ అంతా రెడ్డిష్గా ఉండదు. మనకి ఏ కలర్ అయినా వాడొచ్చండి, నేను చెప్పాను కదా. ఇదిగో చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక లేయర్ దాని మీద పోయిపోతున్నాను. చూడు బాగుంది కదా, కలర్ఫుల్గా వస్తుంది. ఒక లేయర్ నిండుగా పోసేసేయండి, ఎందుకంటే ఆ ఫ్రూట్స్ అన్నీ దాని లోపలే కనిపిస్తూ ఉన్నట్టు గ్లాస్తో కవర్ అయినట్టు ఉంటుంది. అయిపోయిందండి. ఇంకా మనం ఒక 4 hours అయినా మినిమం ఫ్రిడ్జ్లో సెట్ చేయడానికి పెట్టాలి. నేను 4 hours తర్వాత చూసేటప్పుడు ఇది సెట్ అవ్వలేదండి. అంటే జెలాటిన్కి ఇంకా కొంచెం టైం ఎక్కువ పట్టిద్దేమో. నేను ఒక 8 hours దాకా ఉంచాను. ఇప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం రిమూవ్ చేసి చూడాలి. ఇప్పుడు మన కేక్ రిమూవ్ చేసే ముందు ఒక 2 నిమిషాలు కొంచెం మామూలు నార్మల్ వాటర్ తీసుకొని ఒక దీనికంటే పెద్ద బేసన్లో ఇలాగే పెట్టాలి. ఇలా వాటర్లో పెట్టడం వల్ల మన గిన్నెది ఆ కూలింగ్ అంతా పోయి కేక్ విడిగా వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి తిరగబెట్టవచ్చు, ఫ్రీగా వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఈ వెసల్ని రిమూవ్ చేసి చూడాలి. చిన్నగా పైకి లేపండి. ఆల్మోస్ట్ వచ్చేసింది. అద్దుగా మన కేక్ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మనం టేస్ట్ కూడా చేసి చూడాలి. సోషల్ మీడియాలో ఎవరు మనకి టేస్ట్ చేసి చూపించట్లేదు, అది ఎందుకో మరి. మనం ఇప్పుడు దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము. ఫస్ట్ మనం కట్ చేసి చూద్దాము. ఇదిగో మనం కట్ చేసాము. ఆ జెలాటిన్ స్మెల్ ఇప్పటికీ పోలేదండి, ఆ స్మెల్ తెలుస్తూనే ఉంది. ఇంకా మన టేస్ట్ కూడా ఒకసారి చేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాము. మా అమ్మాయి తిని చూస్తామంటుంది, దానికి పెడతాను ఒక ముక్క. పాపకి నచ్చలేదు, పడేయడానికి వెళ్తుంది. మన కేక్ అందరు చూసారు కదండి, అట్టర్ ఫ్లాప్ అయిందండి. మాకైతే ఎవరికి నచ్చలేదు. ఆ జెలాటిన్కి ఒక రకమైన స్మెల్. ఈ జెలాటిన్ కంపెనీ వాళ్ళు నా మీద కేసు పెడతారేమో. మీకు అలవాటు ఉండి చేసుకోవచ్చు, లేకపోతే చైనా గ్రాస్తో చేస్తే ఇంకా కొంచెం బెటర్గానే ఉండొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్.